ఇక విధుల్లో ఉన్న సిఐని అడ్డుకుని ఆయనతో దురుసుగా ప్రవర్తించిన పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు జడ్జ్. మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కౌశిక్ రెడ్డి జడ్జ్ హెచ్చరించారు కూడా. కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ లో అర్ధరాత్రి వరకు హై డ్రామా కొనసాగింది. మిడ్ నైట్ 12 తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కొత్తపేటలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. అయితే అరెస్ట్ చేసిన పద్ధతి సరిగ్గా లేదు అని కౌశిక్ రెడ్డి తరపు లాయర్ వాదించారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఉండడంతో కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. అయితే భయపడేదే లేదు, ప్రశ్నిస్తూనే ఉంటాను అంటున్నారు ఇప్పటికీ కూడా కౌశిక్ రెడ్డి. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాను అంటున్నారు. రేవంత్ ని ప్రశ్నిస్తున్నందుకే అక్రమంగా తనని అరెస్ట్ చేశారు అని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు కోసం తాను నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటాను అంటున్నారు కౌశిక్ రెడ్డి. ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఈ అక్రమ అరెస్ట్కి భయపడేది లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే 6 గ్యారెంటీలకి ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటా. నా హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు ఇచ్చే వరకు కూడా ప్రశ్నిస్తూ ఉంటా. ప్రజల కోసం జైలుకు పోవడానికైనా సిద్ధం, కానీ ఎటు పరిస్థితుల్లో మాత్రం వెంటనే పోయేది లేదు.